Hi friends, welcome back to my channel TVB All-in-One Vlogs. For more interesting updates, please like, share and subscribe my channel. Thank you. ముందుగా ఒక బౌల్లో 2 కప్స్ ఆశీర్వాద ఆటని నేనైతే యాడ్ చేసుకున్నాను. ఈ ఆశీర్వాద ఆటలో చాలా రకాలు ఉన్నాయండి. మల్టీగ్రెయిన్ ఆశీర్వాద ఆట కూడా అవైలబుల్ ఉంది మనకి మోర్ డిమార్ట్స్ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్పు మైదాని నేను యాడ్ చేస్తున్నాను అనమాట. 2 కప్స్ ఆశీర్వాద ఆటకి 1 కప్ మైదా సరిపోతుంది. ఇవి 5 పరోటాస్కి సరిపడా క్వాంటిటీ అండి. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు 4 కప్స్ తీసుకున్నప్పుడు ఒక 2 కప్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేశాను. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఈ క్వాంటిటీకి అయితే 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మరి ఎక్కువ వేసే కూడా స్వీట్ ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా ఇంకొంచెం స్మూత్గాను, అలాగే దోశ పిండి కన్నా కొంచెం మందంగాను, పలచగా ఉండకూడదన్నమాట పరాటాస్ కాబట్టి అలా కలుపుకోవాలి. నెక్స్ట్ నేను 2 బటర్ క్యూబ్స్ని బాగా కరిగించి పెట్టుకున్నాను అనమాట. అందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. ఆ స్పైసెస్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది పరాటాస్కి. నెక్స్ట్ వచ్చేసి ఒక 6 or 7 వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా చాప్ చేసుకొని 1 టేబుల్ స్పూను యాడ్ చేసుకున్నానండి. ఆ మిశ్రమాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఈ పరాటాస్ మార్నింగ్ టైము టిఫిన్కి ఏవి లేవు ఇంట్లో అన్నప్పుడు ఇలా చేయడం చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ అండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అలాగే లంచ్ బాక్సెస్ కూడా పెట్టి పంపించవచ్చు అనమాట. కొరియాండర్ లీవ్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. బటర్లో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, చాప్డ్ గార్లిక్, కొరియాండర్ లీవ్స్ ఇవన్నీ కలుపుకోవడం వల్ల బాగా ఫ్లేవర్స్ అనేవి పడుతుంది అన్నమాట. ఆల్రెడీ మనము పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండిలో ఈ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనుకుంటే అందులో వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కలుపుకున్న పిండిని 2 గరిటెలు అయితే వేసుకోవాలి. మందంగా ఉండాలన్నమాట, మరీ పలుచగా ఉంటే అడుగంటుతుంది. చపాతీకి వచ్చేలాగా రౌండ్గా చేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి. మంట అయితే మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలన్నమాట. నెక్స్ట్ బటర్ అలా పుయ్యాలండి. ఆప్షనల్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బటర్ యూజ్ చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బటర్తో చేసేవి, అందుకని నేను అలా యూజ్ చేస్తున్నాను. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా ఒక 2 minutes చూడండి ఎలా వచ్చేసిందో. అలా ఒక్కసారి ఈ క్వాంటిటీతో ఇలా పరోటాస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండ్ టేస్టీ స్పైసెస్ ఆల్ మిక్స్ అయి ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే ఇంకా 3-4 అలా తినాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి ఈ రెసిపీ అని అనిపిస్తుందండి. చూడండి బబుల్స్ లాగా వచ్చేసింది, చూసారా? అలా తిప్పుకోవాలి, బాగా రోస్ట్ చేసుకోవాలి. చపాతీ మనం కాల్చుకుంటాం కదా, అలా కాల్చుకోవాలి. బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది చూడండి. ఆల్రెడీ మనం షుగర్ వేసున్నాం కదా, ఆ షుగర్కి ఇట్లా బ్రౌనిష్ కలర్ వస్తుందన్నమాట షుగర్ యాడ్ చేయడం వల్ల. బటరు పైన కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే బటర్ని అప్లై చేస్తున్నాను 2 sides. ఆయిల్ తక్కువ కానీ బటర్ కూడా తక్కువ పడుతుంది, కానీ మనకి టేస్టీగా అండ్ హెల్తీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇది. మా ఇంట్లో పిల్లలు అయితే చాలా బాగా తినేస్తారండి. 2, 3, 4 అయినా తినేస్తారు. ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అవుతుందా తిందామా అని అనేసి.
అంతేనండి, మన గార్లిక్ పరాటా ఈజ్ రెడీ. ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆలు కుర్మాతో కానీ చట్నీస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. ఇంకా చికెన్ పులుసు అట్లా కూడా టేస్టీగా ఉంటుందండి. చికెన్ పులుసు వాటిల్లో కూడా చూసారా ఎలా వచ్చేసిందో. 2 సైడ్స్ తిప్పుకున్నాను అనమాట. నెక్స్ట్ ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా? ఒకసారి మీరు కూడా ట్రై